ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయా? తాజాగా రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఓన్లీ కేసీఆర్ను ఉద్దేశించే చేశారా, లేదంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఏదో రాష్ట్రానికి అన్యాయం చేశారు అని చెప్పే ప్రయత్నం చేశారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీశైలానికి ఎందుకు పంపించారు అనేది, ఇది జోరాల దగ్గర ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన అయిపోయేది, తల ఎక్కడుంది తోక ఎక్కడుంది అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ నీటి వెనకాల కొన్ని కుచిత రాజకీయాలు ఉన్నాయనేది, అంటే త్వరలో దాని మీద ఏమైనా విచారణ జరిపించి కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళి ఎవరికి సహకరించారు ఇవన్నీ కూడా బయటికి తీస్తామంటున్నారు. అసలు ఏం జరిగింది అప్పుడు నిజంగా? ఇప్పుడు ఇది కొత్త రాజకీయమా, లేదంటే మరో పక్క ఇప్పటికే ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సహకరిస్తున్నారు రేవంత్ రెడ్డి అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. నా మీద ఎలా అంటున్నారు, నేను ఎవరికి ఒత్తాస పలకట్లేదు, అలాంటి అపోహలు మాత్రమే అని వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో అంటే నిజంగా వీళ్ళు ఏం చెప్తున్నదన్న 13.5 టీఎంసీలు ఒక నదిని మొత్తం తరలించే అంత సామర్థ్యం ఉంది, కానీ ఎందుకు శ్రీశైలంలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ ప్రాజెక్టు అనేది ఏంటి? నిజంగా ఏం చెప్పినట్టు ఏమన్నా కుచిత రాజకీయం జరిగిందా? అంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి ఆ కుచిత రాజకీయ విధానం చేసి ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ పరిపాలించింది 10 ఏళ్లే కదా, సుదీర్ఘకాలం పరిపాలించింది ఈయన ఇప్పటి పార్టీ, ఈయన గత పార్టీ. అవును. మరి ఇంతకాలం ఏది ఈ 77 ఏళ్ళు, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది, 79 ఏడుకి వస్తున్నాం మనం కదా. ఇన్ని సంవత్సరాల్లో ఈ 10 ఏళ్ళు తీసేయండి, మిగతా టైంలో పాపం ఎవరిది? వీళ్ళ నాయకుడు వీళ్ళ మాంగారో ఏదో అవుతాడు కదా, ఆయన జైపాల్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలోని పార్టీనే ఉంది కదా, కాంగ్రెస్ పార్టీనే కదా సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎందుకని కట్టుకోలేకపోయారు అంతకుముందు? ఎవరు మోసం చేశారు, ఎవరు ద్రోహం చేశారు? తెలంగాణకి ద్రోహం అనే పదం వాడితే మొట్టమొదట అన్ని వేళ్ళు కనబడేది కాంగ్రెస్ వైపుకే. వీళ్ళు ఎంతసేపటికి దాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాడిని ఎత్తికి తోసేస్తున్నారు. బేసిక్గా వెరీ సింపుల్. కాంగ్రెస్ తప్పు చేసిందా, కేసీఆర్ తప్పు చేశాడంటే ఇంకేం అక్కర్లేదండి. ఇవన్నీ ఎవడికి తోచిందాడు రాయొచ్చు, ఎవడికి తోచిందాడు మాట్లాడచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది, అసలు హిస్టరీ గురించి ఎంతమందికి తెలుసు చెప్పండి, తెలంగాణ చరిత్ర ఎంతమందికి తెలుసు? ఈవెన్ తెలంగాణలో ఉన్న పిల్లలకైనా సరే ఆ రోజు నిజాం నవాబ్ ఏంది, ఆడ గోల ఏంది, రజాకారులు ఏంది, గోల గురించి ఎంతమందికి తెలుసు? ఏ పాఠ్య పుస్తకాలు అన్న ఉందా? అక్కడ ఎవరైనా చదువుకున్నాడు పోయినప్పుడు ఉన్న పిల్లకాయలు ఎవరికి తెలియదు కదా. ఇక నిధుల దోపిడీ, నీళ్ళ దోపిడీ అన్నీ ఎవరికి తెలుస్తుంది? తెలిసిన తరం ఏది అక్కడ? ఇవన్నీ పక్కన పెడితే అన్యాయం జరిగింది అని కదా వీళ్ళు మాట్లాడుకొచ్చింది. రైట్. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజున వ్యవసాయంలో తెలంగాణ స్థాయి ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి కదా, ఆంధ్ర తెలంగాణల కెపాసిటీ ఎంత? ఆ రోజుకి తెలంగాణలో ప్రొడక్షన్ ఎంత ఉంది, వరి ఎంత ఉంది, లేకపోతే కనుక ఉద్యానవన పంటలు ఎంత ఉన్నాయి, మామిడి పంట ఎంత ఉంది, గోధుమ పంట ఎంత ఉంది, పత్తి పంట ఎంత ఉంది, పొగాకు పంట ఎంత ఉంది, ఇవన్నీ లెక్క తీయండి. కేసీఆర్ వచ్చే నాటికి కేసీఆర్ దిగిపోయిన ఆ 10 ఏళ్లలో దిగే నాటికి ఎంత దిగుబడి ఉంది, వాటికి దిగుబడి ఎంత ఉంది? సింపుల్ లాజిక్, ఇంకేం అక్కర్లా. దీనికి దొంగ లెక్కలు కూడా అక్కర్లా, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలే ఉంటాయిగా వాటికి. అంతకుముందు కూడా తీయండి, 14కి ముందు కూడా తీయండి, 14కి ముందు 10 ఏళ్ళు తీయండి లెక్క, 14 నుంచి 24 దాకా లెక్క తీయండి, 24 తర్వాత లెక్క తీయండి, ఓ 22 ఏళ్ల లెక్క అండి. సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం కదా మనం లిస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఏ ప్రొడక్షన్ ఏ రాష్ట్రాన్ని ఎంత ఎంత అనేది, దేశవ్యాప్తంగా ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఏ రాష్ట్రాన్ని ఎంత ఉంటుంది కదా. ఆ లెక్కలు తీయండి, సింపుల్, ఈజీగా అర్థమైపోతుంది కదా. నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇదివరకు ఏమనేవాళ్ళు, వాటర్ని దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు అన్నటువంటిది. సరే, ఆ పదవే పచ్చి బూతు. నీరు పల్లమేరుగు నిజం దేవుడేరుగు అంటారు. పైనుంచి కొండ మీద నుంచి నీళ్లు నా దగ్గరకు వస్తే నీళ్లు దోచుకున్నావు అంటే నేనేం చేయాలా? అతిపెద్ద బాధితురాలు ఆంధ్ర ప్రాంతం. ఎందుకని? పైన ఉన్న వాళ్ళకి వరదలతో ప్రాబ్లం లేదు, వరదలతో పద్దాక మునిగేది ఏడాదికి 3 సార్లు కృష్ణానది అప్పట్లో ఇక్కడ, అలాగే గోదావరి మునిగేది ఇక్కడ, పోలవరం ఏరియా మీకు తెలుసు ఎన్నిసార్లు మునుగుంటుంది, మనం ఎన్నిసార్లు కవర్ చేసి ఉంటాం. మధ్యలో ఎన్ని పొలాలే కదా,
ఉమ్. ఆ మధ్యలో ఎన్ని పొలాలే కదా, అవును అవును మునుగతం కొట్టుకుపోవడం సఫరర్స్ ఇక్కడ. అవును అవును కాబట్టి హక్కు ఎక్కువ రావాలి సఫరర్కి. ఉమ్. అయినా సరే నడిచిపోయింది, వీళ్ళ ఉద్యమమా హడావిడ నడిచిపోయింది. ఇవాళ తీయండి, నాకు తెలిసి రాష్ట్రం విడిపోయే నాటికి ధాన్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నెంబర్ 1. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఇట్లాగా వివిధ ప్రాంతాల్లో పండేవి మనకి. అవును. శ్రీకాకుళంలో వంచదార మీద డిపెండ్ అయ్యి సన్నబియ్యం మన దగ్గర. ఉమ్. ఉమ్. ఇవాళ సన్నబియ్యంలో టాప్ 1 భారతదేశంలోనే నెంబర్ 1 తెలంగాణ. ఉమ్. అది కేసీఆర్ వల్ల సాధ్యమైందా, కాంగ్రెస్ వల్ల సాధ్యమైందా? ఉమ్. 2014 ముందు ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ సాధ్యమైనట్టు. అది తగ్గింది అనుకోండి, కేసీఆర్ అసమర్థుడు. ఉమ్. ఇక దానికి అనుగుణంగా నీళ్ళు ఇస్తేనే కదా, గాల్లో నుంచి ఆ నాంబుం బుష్ అని తేడు కదా కేసీఆర్. అదే కదా. ఉమ్. అంటే ఆ నీళ్లు తెచ్చినట్టే కదా. అవును. ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతుంది, ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు జాగ్రత్తగా దొంగతనంగా ఎత్తుకుపోతున్నాడు ఆయన అని కదా. అదే అవును. అనేక ప్రాజెక్టులు చట్టవిరుద్ధంగా చేసేస్తున్నాడని. సరే, మన దేశంలో అట్లాంటి చట్టాలు ఏం లేవు, ప్రాజెక్టు కట్టేస్తే కేసు పెట్టాలని. కాబట్టి నడిచిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తలసరి ఆదాయం లెక్క తీయండి. 2014కి ముందు ఎంత ఉంది, 2024 టైంకి ఎంత ఉంది? తలసరి ఆదాయం ఎప్పుడు? రాష్ట్ర ఆదాయం పెరిగితేనే కదా. రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆదాయం పెరిగితే దాన్ని డివైడెడ్ బై జనంతో వేసేదే తలసరి ఆదాయం. అది నాకు తెలిసి వాళ్ళ దేశంలో నెంబర్ 1 ఉంది తెలంగాణ. మరి అది కేసీఆర్ సాధించిందా, విఫలమైందా? విఫలమైతే వస్తుందా? ఆంధ్ర అద్భుతము ఘనం అనుకుంటే ఇక్కడ లేదే. ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్, నిరక్షరాస్యతలో దేశంలో నెంబర్ 1 ఆంధ్ర ఉంది, తెలంగాణ అందులో లేదు. అది ప్రయోజనమైందా, నష్టమైందా? ఇలా లెక్కేస్తే కేసీఆర్ సాధించిన లెక్కలు బోల్డ్ ఉన్నాయి 10 ఏళ్లలో. నువ్వు 65 ఏళ్లలో చెయ్యలేదని అతను 10 ఏళ్ళు, 65 ఏళ్ళని 10 ఏళ్లలో భర్తీ చేయలేడు అతను. 65 ఏళ్ళు కాంగ్రెస్ లేదు అక్కడ, 40 ఏళ్ళు ఉంది. 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంది. మధ్యలో 20 ఏళ్ళు నువ్వెంత ముందున్న పార్టీనే కదా, తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది. పోనీ అప్పటి లెక్కలది కంపారిజన్. ఒకటే ఏంటంటే మీడియాలో ఇదివరకు రిపోర్టర్ని కన్విన్స్ చేసి వార్తలు రాయించుకునేవాళ్ళు. ఇప్పుడు మేనేజ్మెంట్లని బెదరేస్తారా, లేకపోతే మేనేజ్మెంట్లకి ప్యాకేజీలు ఇచ్చి రాయించుకుంటున్నారు. నిజాలు రాయడం మానేశారు. ఎవడు పవర్లో ఉంటే వాడి చేతికి వాడు ఎలా చెప్తే అట్లా రాస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు భయంతో రాశారు కేసీఆర్ కాదు. ఇప్పుడు రేవంత్ ఉంటే ప్రేమతో రాస్తున్నారు. కేసీఆర్ మీద కోపంతో కూడా రేవంత్ మీద ప్రేమ కాగటన్న అయ్యి ఉండొచ్చు, అలాగే రేవంత్ రెడ్డి ప్రేమగా చూసుకుంటుంటాం వల్ల అవ్వచ్చు. రాసేస్తున్నారు స్టోరీలు. అంటే కాంగ్రెస్ మీద అభిమానమా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ? ఇది రెండు అవ్వచ్చు. కాంగ్రెస్ మీద ఉండదు, రేవంత్ మీద. అదే అంటారా? నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే మీడియా ఎప్పుడైతే గతి తప్పిందో సమాజానికి శాపంగా మారింది. మీడియా వాళ్ళకి తెలియదా అక్కడ జర్నలిస్టులకి ఎప్పుడు ఎంత పంట ఉండేది, ఇప్పుడు ఎంత పంట ఉండేది అనేది? నువ్వు రోజు గూగుల్ కొడితే వస్తుంది కదా, ఎక్కడికో ఎందుకు అప్పటి నివేదికలు ఏంటి, ఇప్పుడు నివేదికలు ఏంటి అనేది ఒకసారి చూసుకు రాయలేవా నువ్వు? ఎవడెందుకు రాయట్లేదు? తెలంగాణ వీర ఉద్యమకారుల దగ్గర నుంచి ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ము కాస్తున్న యాజమాన్యాల కింద ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఏం రాసినా ఎగిరాల మేనేజ్మెంట్ అనుకూలంగా రాయడానికి అనుగుణమైన నివేదికలు తీసుకుంటున్నారు పాపం వాళ్ళ కర్మగారి. అంటే ఒకటిసారి ఇప్పుడు ఈయన అన్న దాంట్లో ఇప్పుడు నిజంగా జోరాల దగ్గర కట్టి ఉంటే కనుక పోతిరెడ్డిపాటికి కానీ లేదంటే ముచ్చుమరికి కానీ ఒక చుక్క కూడా నీళ్ళు ఎల్లుండేవి కాదు. 10 ఏళ్లలో ఇప్పుడు వాళ్ళకి భారీగా నీళ్లు తీసుకునే ఛాన్స్ కేసీఆరే ఇచ్చారు అనేది నిన్న ఆయన చేసిన ఆరోపణ. ఇది 2 రాష్ట్రాల మధ్య జరిగిందా, లేదంటే నిజంగా అక్కడే ఆపేసి ఉంటే ఇక్కడికి నీళ్ళు రాక ఆంధ్రప్రదేశ్ విలవెల్లాడేదా? ఏం చెప్తున్నారు ఆయన? ఇప్పుడు అతని గురించి ఒక్క మాట ఆంధ్రాలో ఉన్న ఇరిగేషన్ మంత్రి కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారంటే మా కడుపు కొట్టాలనుకుంటున్నావు నువ్వు దొంగోడు కదా అని ఎవడన్నా అంటున్నాడా? లేదు లేదు. అదే నోరు మూసుకుని అంటున్నారంటే ఏంటి? వీళ్ళంతా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు కదా. ఇంకోటి జూరాలదే పోనీ ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. నేను చెప్పినటువంటి విధంగానే ఆ జూరాల ప్రాజెక్టుదే కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అంతకుముందు? సుదీర్ఘకాలం పరిపాలింది కాంగ్రెసే కదా. ఈవెన్ విభజన సమయంలో ఉంది కూడా కాంగ్రెసే కదా అధికారంలో. ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలే? కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి కొన్ని డిజైన్స్ తేడాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రాలో ప్రాజెక్టులు ఓకే చేసుకునే టైంలో తెలంగాణకి రాయలసీమకు కూడా బోల్డ్ ఓకే చేసేసాడు ఆయన. అదే ధనయజ్ఞం అని వీళ్ళు రచ్చ చేశారు. జలయజ్ఞం అనేది అతను బిగిన్ చేశాడు. అలా వచ్చిన ప్రాజెక్టులో ఒకటి జూరాలది. కానీ
ఆ వయబిలిటీ వర్కౌట్ కావట్లా చాలా చోట్ల. ఇప్పుడు మీకు విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ తర్వాత అసలు మనకి ఆయకట్టు లేదు ఎక్కడ. ప్రకాశం బ్యారేజ్ అనేది 12.5 లక్షల ఆయకట్టు కూడా అక్కడ నిలబడే 3 టీఎంసీలు అక్కడ నిలబడేది. మీకు తెలుసో తెలీదు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీలకు మించి నిలబడదు. గేట్ ఎత్తితే సముద్రంలోకి పోయడమే. ప్రతి ఏడాది 100 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. దానికి రాజశేఖర రెడ్డి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ తేల్చారు, పులిచింతల దగ్గర అయితే 2 కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో బ్యారేజ్ అయితే తొందరగా కట్టచ్చు, లైక్ ఏ రిజర్వాయర్. ఎంతవరకు నిల్వ ఉంచవచ్చు, 45 టీఎంసీల నిల్వ ఉంచవచ్చు. దాన్ని ఓకే అన్నాడు అతను. దాంట్లో మునిగేయి మొత్తం 5,000 కుటుంబాలకి ఏమో ప్రాబ్లం అవుతుంది. దాని రిహాబిలిటేషన్ ఓకే చేశాడు. అదే లేకపోతే ఇవాళ స్థిరీకరణ లేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తామంటున్నారు, పట్టిసీమ నుంచి ఇస్తున్నారు చూడండి, అక్కడ నీళ్లు నిండితే ఇవ్వగలరు, అక్కడ వీడప్పుడు ఇవ్వలేరు, అది ఎత్తిపోతలు. అది నీళ్లు నిండినప్పుడు పోయగలరు, అక్కడ నీళ్ళు నిండే టైంకి ఎక్కడ నీళ్లు ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ పైన స్థిరీకరణ, అసలు స్థిరీకరణ ప్రాజెక్టు పులిచింతల. పులిచింతల కుట్టి కృష్ణ నీళ్ళు కాదు, మధ్యలో ఈ తమ్మిలేరు, రామిలేరు, ఈ వాగులు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, అక్కడ నిండుతుంది. పైన నీళ్ళు కాకుండా మధ్యలో నీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అందువలన దానికి అక్కడ ప్రాజెక్ట్ కట్టాడు అతను. అట్లాగే జూరాల ప్రాజెక్టు ఆయన టైంలో ప్లాన్ చేసిందే, పోలవరం అయిందే. అంటే అంతకుముందు ఎప్పుడో అనుకుని ఉన్నారు, కానీ మొత్తం ప్రాజెక్టులు డిజైన్ చేసింది కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి. అతను ఓన్ చేసుకోలేకపోతున్నాడు అది రేవంత్ రెడ్డి. ఆ పేరు చెప్తే మళ్ళీ జగన్ ఎక్కడ ఆంధ్రాలో గుర్తుకొస్తాడని చెప్పి చేయట్లే అతను. అవన్నీ జూరాల ప్రాజెక్ట్ ఇతను చెప్పినట్టు లెక్క ప్రకారం అది. కానీ తర్వాత ఏం చేశాడు కేసీఆర్, అవన్నీ చెక్ చేస్తే కొన్ని ప్రాజెక్టులు ఎందుకు లేట్లు అయిపోతున్నాయి అంటే రీజన్ ఇవి. వాటిని తనదైన సొల్యూషన్ చెప్పాడు. అది రైట్ ఆర్ రాంగ్ అది కాలం డిసైడ్ చేస్తుంది, చేసింది. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత వెరీ సింపుల్, ఇంకేం అక్కర్లా. ఈ ప్రాజెక్ట్లో రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే అర్హత మీకు నాకు లేదు నన్ను అడిగితే. ఎందుకంటే మనం చెప్తే ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది, లేదా కొంత ఇరిగేషన్ మీద అంత మరీ ఓవర్ నాలెడ్జబుల్ కూడా కాదు మనకి. మనం అంత ఏది అక్కడ ఉన్న ప్రాజెక్టుల గురించి అంత అతి డెప్త్ లేదు మనకి, అవగాహన ఉంది ప్రతి దాని మీద, కానీ అతి డెప్త్ లేదు మనకి. కాబట్టి చెప్పదగ్గద కాదు నన్ను అడిగితే. సింపుల్ చూసేది, నేను లెక్క చూసేది ఏంటి అంటే, సాగు అంతకుముందు ఇప్పుడు సాగు ఎక్కువ వచ్చిందంటే నీళ్ళు ఎక్కువ వాడినట్టే కదా. అంటే అది ఆంధ్రాకి రాకుండా వాళ్ళు వాడుకున్నట్టే కదా. సాగు పెరిగిందా లేదా, ఏ పంటల సాగు అక్కడ పెరిగింది 2014కి ముందు, 14 తర్వాత. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి బుర్ర ఉంటే ఆ లెక్క పెడితే సరిపోతుంది బయటికి. అంటే కానీ వీళ్ళు అంటే కేసీఆర్, హరీష్ రావు అప్పట్లో బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి, అప్పుడు ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపు జరిగితే తెలంగాణకి 298 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టేశారు. ఇది వీళ్ళ ఖచ్చితంగా నీళ్ల ద్రోహులు. ఆయన పెద్ద పదం కూడా ఏదో వాడారు నిన్న, వీళ్ళని వేరే విదేశాల్లో అయితే ఉరి తీసిన పాపం లేదు అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అంటే ఇద్దరిని టార్గెట్ చేస్తూ. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. ఆయన ఒక సీఎం స్థాయి ఎప్పుడూ మర్చిపోయాడు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అంత అడ్డదిడ్డంగా మాట్లాడలేదు, అంత అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడు రేవంత్ లాగా. విమర్శ ఉంటుంది, విమర్శలో ఘాటు ఉండాలి, కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు, వ్యక్తిగతంగా హింసించేటట్టు ఉండకూడదు. అది సరే ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అది పక్కన పెడితే బేసిక్గా బచావత్ ట్రిబ్యునల్ ఉన్న టైంలో సింపుల్ లాజిక్, అక్కడ ప్రాజెక్టు బేస్డ్ ఇచ్చింది తప్పించి రాష్ట్రం బేస్డ్ ఇవ్వలేదు, నెంబర్ 1. ఇంకోటి, రాష్ట్రంగా కలిసి ఉన్నాం అప్పుడు ఆ ట్రిబ్యునల్ ఉన్న టైంకి. మరి అప్పుడు ప్రాజెక్టుకి ఇస్తుందా లేకపోతే తెలంగాణకి ఇస్తుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా అక్కడ. ప్రాజెక్ట్ ఆధారితం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి 100 టీఎంసీలు అయితే ఏం పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి దానికి? ప్రాజెక్ట్ ఉన్నది 3 టీఎంసీలు అయితే దానికి 3 టీఎంసీలు అనే రాశారు. శ్రీశైలంకి సంబంధించి 854 అడుగులు ఉన్నప్పుడు 1254 అడుగులు కానీ రాస్తాడా బచావత్ ట్రిబ్యునల్లో? రాయలేరు కదా. దేనికి ఎంత కెపాసిటీ ఉంటే అంతే రాస్తారు. దాంట్లో ఇంకా ఒప్పుకునేది ఏంది? ఇంకోటి, బచావత్ ట్రిబ్యునల్ టైంకి సీఎంగా ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నాడే ఏంది? ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు దానికి ఇచ్చే నివేదికల సందర్భంగా వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మన దగ్గర ఎన్ని రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులో అన్నిటికే లెక్క.
ఆ పైన మేము కొత్తగా ప్రాజెక్ట్ కడతామండి అంటాం. ఇక్కడ సింపుల్ ఏంటంటే అంతర్జాతీయ జల సూత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మొదట కట్టిన ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాకే తర్వాత దానికి హక్కు వస్తుంది. ఇంకా మిగిలితే నీళ్లు మిగలకపోతే ఇవ్వరు. మిగిలింది కొంచెం అయినప్పుడు ఆ కొంచెమే తీసుకుంటామని చెప్పాలి మనం. అందులో వాటా అడగచ్చు మనం. అది అక్కడ అతని లాజిక్. అది తెలియాలి. దాంట్లో తెలియనంత అమాయకుడేం కాదు. నేను చెప్పాను కదా, సామాన్యుడికి ఈ భాష అర్థం కాదు. ఇప్పుడు ఎవడైనా అన్నిటికంటే ఇదంతా పక్కన పెట్టండి, వెరీ సింపుల్ లాజిక్. అటు తెలంగాణ రాష్ట్ర సమితి అయినా ఇటు కాంగ్రెస్ అయినా చేసే అతిపెద్ద నాటకం ఏంటంటే నీళ్లు పైనుంచి కిందకు వచ్చే చోట లాక్కుంటారా, కింద నుంచి కిందకు పోయే చోట లాక్కుంటారా? ఆంధ్ర ఎట్లా దోచుకుంటది? మరి ఏది తల ఏది తోక అన్నట్టు నేను అనేది ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసుకుని వాళ్ళ ఎత్తి మీద నుంచి మనం ఏమైనా లాక్కుంటామా? కుదురుద్దా? నిన్ను బైపాస్ చేసి లాక్కోవడానికి నాకేమైనా కుదురుద్దా? అంటే జోరాల దగ్గర ఆపేస్తే మనకు వచ్చేది ఆగిపోతుంది. ప్రాజెక్ట్ కట్టడానికి పర్మిషన్ తీసుకోవా? అదే అదే ఎట్ట కడతా నువ్వు? ఎవడబ్బా సొమ్మని కడతారు? ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు లేకుండా నువ్వు పైన లాక్కుంటానంటే ఎట్ట కుదురుతుంది? అది అదే అవును అనగానే ఎదుగో నువ్వు ఎవరబ్బా అన్నావు అంటే తెలంగాణకని. తెలంగాణని కాదు ఇక్కడ అంటుంది, హక్కు. ఇప్పుడు శ్రీశైలంలో తెలంగాణకి నీళ్ళు వెళ్తున్నాయి, మనకు వస్తున్నాయి. నాగార్జున సాగర్లో అటు వెళ్తున్నాయి, మనకు వస్తున్నాయి. ఇక్కడ హక్కు భుక్తం. ఇక్కడ మొదట ప్రాజెక్టులు ఇక్కడ అసలు ఏమి డిసైడ్ చేయండి? ఆంధ్రాలో ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద. అలా అయితే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు 555 TMC నీళ్ళు వీళ్ళకి కావాలి అన్న, వీళ్ళు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వెళ్ళి అడిగారని అనుకున్నా, అది ఎలా సాధ్యం అవుతుంది సార్? ఇంకో ప్రాజెక్ట్ అడిగేది అది కాదు. అడిగేటప్పుడు కూడా పేదరికం ఎందుకు? ఇచ్చే నాకు మొత్తం నీళ్ళు అంటున్నారు వాళ్ళు, అంతే. మొత్తం తీసుకోవచ్చు, తీసుకోవాలన్నా ఎలా సాధ్యం అవుతుంది? అడుగుతారంటున్నా నేను, అంతే. అంటే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం అంటారు. కట్టుకుంటారు అంటే మళ్ళీ జోరాల్లో ప్రాజెక్ట్ కట్టి నీటిని తెలుసు వాళ్ళకి బేసిక్ గా. కాకపోతే కాలక్షేపం జరగాలి కొన్ని రోజుల పాటు. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఫాలో అప్ ఎందుకు పెట్టారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే, వరద జలాలు బోల్డ్ అని సముద్రంలో పోతున్నాయి కదా, ఆ నీళ్లని వినియోగించుకోవడానికి వరద జలాల మీద హక్కు ఎవరికి ఇవ్వద్దు అంటున్నాం మనం ఆంధ్ర. ఎందుకంటే అది వృధా. దాని కింద మేము ప్రాజెక్టులు కట్టుకుంటాము, పారబోస్తున్నారు కాబట్టి. అంటే వాళ్ళు అది కట్టేసుకోవడం ద్వారా వాళ్ళు వినియోగించుకుంటున్నారు కాబట్టి హక్కు మాకు ఇచ్చేసేది ముందే మేము తీసేసుకుంటాం అంటున్నారు వీళ్ళు. కానీ ఈ మిగులు జలము లేదా ఈ వరద జలం అనేది స్థిరత్వం కాదది. ఈ ఏడాది వరద వచ్చింది, ఇంకో 4 ఏళ్ళు వరదే ఉండదు, డ్రై అవుతుంది. అప్పుడు హక్కు కింద దీన్ని చూపెడతారు. అది ఆంధ్ర గొడవ అంతా కూడా. కానీ రేవంత్ రెడ్డి ఈ అంశంతో 2 క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటి, కేసీఆర్ని అలాగే హరీష్ రావుని ఇద్దరిని ఆంధ్ర ప్రాంతానికి దోచిపెట్టారు నీళ్లు అని ప్రజల్లో ప్రచారం చేసే ప్రయత్నం ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ సీఎంకి నేను ఎలాంటి సహకారం అందించట్లేదు, నేను తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాను అని చెప్పడం ఒకటి. ఈ 2 ప్రధాన ఉద్దేశంగా. అంత సీన్ ఏం లేదండి. కేసీఆర్ మొన్న కెలికాడు, బయటకు వచ్చాడు, ఆయన మాట్లాడగానే జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. ఆయన దాన్ని కాస్త ఆయన్ని జనానికి కన్విన్స్ చేయడం ఈయన కష్టం. కన్విన్స్ చేయనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు ఈయన. కేసీఆర్ కన్విన్సింగ్ గా చెప్పాడు మొన్న, కాబట్టి ఈయన కన్విన్స్ చేయలేనప్పుడు ఆ పోకిరి సినిమాలో డైలాగ్ టైప్ లో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈయన, అంతే. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంతే, అంత మించేం లేదు అక్కడ. ఫైనల్గా ఏం సాధిస్తారు? రైట్, చూద్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక కొత్త రాజకీయాన్ని తెర మీద తీసుకొచ్చారు. నీటి ప్రాజెక్టుల వివాదాలు ఆంధ్ర తెలంగాణ మధ్య సమసిపోతున్నాయంటే లేదు, ఆంధ్రాకి దోచిపెట్టారు నీళ్లు అని చెప్పే ప్రయత్నం, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది? బీఆర్ఎస్ తిప్పికొట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుద్ది? చూద్దాం.